అభిరుచి కలిగిన సూపర్ మామ్స్ అందరికీ మన నేచురల్ ఆయిల్ సూపర్ మామ్ షోకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం చాలా సింపుల్ అయిన పరాటా నేర్చుకోబోతున్నాము. ఈ పరాటా చాలా డిఫరెంట్, చాలా టేస్టీగా ఉంటుంది. కూరగాయలు లేకపోయినా సింపుల్ గా ఈ పరాటా మీరు చేసి పెట్టచ్చు. ఉల్లిపాయతో మనం ఎన్నో రకాల డిషెస్ చేస్తాము, కూరగాయలలోనే ఎక్కువగా వాడతాము. అలాగే ఉల్లిపాయ కచోరీ, ఉల్లిపాయ సమోసా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే అదే ఉల్లిపాయని మనం ఈరోజు పరాటా రూపంలో, అంటే మన గోధుమ పిండిని చక్కగా మిక్స్ చేసి అందులో స్టఫ్ చేసి మనం ఈరోజు ఈ డిష్ చేయబోతున్నాం. ఉల్లిపాయలో చాలా మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి మనం పరాటాలు చేసేటప్పుడు ఊడిపోయే అవకాశం ఉంది. అందుకనే మీరు చూసారో లేదో, సమోసాలలో వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఉల్లిపాయ మిక్చర్ అంతా బాగా మిక్స్ చేసేసి ఆ తర్వాత అందులో నుంచి మాయిశ్చర్ రాకుండా ఉండటానికి వాళ్ళు అటుకులు వేస్తారు. ఈ ఉల్లిపాయ పరాటాలు నార్త్ లో చాలా ఫేమస్. మీరు నార్త్ సైడ్ వెళ్ళారనుకోండి, మీకు పొద్దున బ్రేక్ఫాస్ట్ లో ఓన్లీ మనకి దొరికేది పరాటాలు. చాలా బాగుంటాయి, చాలా డిఫరెంట్ గా చేస్తారు. పరాటాలు చక్కగా సాఫ్ట్ గా రావాలి అంటే కొంచెం ఆయిల్, ఈ ఆయిల్ వేసిన తర్వాత మనం ఈ పిండిని ఫస్ట్ గా కలుపుకుందాం. ఇప్పుడు తగినంత వాటర్ వేసేసి, పరాటాలకి కొంచెం సాఫ్ట్ గా ఉంటేనే మీకు చేయటానికి ఈజీగా వస్తుంది. కొంచెం వాటర్. ఇప్పుడు ఈ పిండిని బాగా నీట్ చేసేసి పక్కన పెట్టేస్తాను. పిండిని ఎంత బాగా మీరు కలిపి ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ చేస్తే చపాతీలు కానివ్వండి, పుల్కాలు కానివ్వండి, పరాటాలు కానివ్వండి మంచిగా సాఫ్ట్గా వస్తాయి. అలాగే కొంచెం ఆయిల్తో మరి కాస్త మిక్స్ చేసేద్దాం, సరిపోతుంది. మన స్టఫింగ్ రెడీ అయ్యే లోపల మన పిండి కూడా రెస్ట్ అయిపోతుంది. మరి పిండి చక్కగా మిక్స్ అయిపోయింది. ఇది నేను పక్కన పెట్టేసి ఇప్పుడు మనము మన స్టఫింగ్, ఉల్లిపాయ స్టఫింగ్. ఉల్లిపాయని ఏం చేయాలంటే చాలా సన్నగా చాప్ చేయాలి. ఒకవేళ మీరు సన్నగా చాప్ చేయగలిగితే చాప్ చేసుకోండి, లేదంటే మీరు మిక్సీ జార్లో ఒక 2 పెద్ద ఉల్లిపాయలు వేసేసి ఒక్కసారి తిప్పేయండి. దీన్ని ఏం చేయొచ్చు అంటే 2 విధాలుగా చేయొచ్చు. ఉల్లిపాయలో ఎక్కువగా మాయిశ్చర్ ఉంటుందని చెప్పాను కదా, మనం సాల్ట్ వేయగానే ఇంకా బాగా ఎక్కువగా నీరు వచ్చేస్తుంది. అయితే నీరు వచ్చేసిందంటే ఏమైపోతుంది, మనకి పరాటాలు స్టఫ్ చేసినప్పుడు పగిలిపోతుంది రోల్ చేసేటప్పుడు. అయితే నేను ఇక్కడ ఇందులో సాల్ట్ వేయని ఉల్లిపాయలు, ఇదేమో సాల్ట్ వేసి ఒక 5 నిమిషాల పాటు అలా పెట్టుకున్నాను. ఇందులో ఉల్లిపాయని ఇప్పుడు చూడండి, సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు పెడితే చూసారా మనకి ఎంత వాటర్ వస్తుందో. అయితే ఈ వాటర్ని మొత్తం మనం ఇలా తీసేద్దాం. ఇప్పుడు ఇది మనం ఒక బౌల్లో వేసుకుందాం. ఇది ఇప్పుడు మనకి ఒత్తుకున్నా కూడా ఏం అవ్వకుండా చక్కగా మనకి పరాటాలు వస్తాయి. ఇప్పుడు మిగతాది కూడా అదే. మీరు ఈ ఉప్పు వేయని ఉల్లిపాయలు చూడండి, ఈ ఉప్పు వేయని ఉల్లిపాయలు మీరు ఎంత పిండినా కూడా మీకు వాటర్ రాదు. సాల్ట్ వేస్తేనే మీకు వాటర్. చూడండి ఎంత గట్టిగా ఒత్తితే కానీ ఇది రావట్లేదు. అప్పుడు మీరు కొంచెం సాల్ట్ వేసేసి వదిలేసేయండి, మీకు వాటర్ మొత్తం వచ్చేస్తుంది. సో ఈ ఉల్లిపాయలు కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. ఇది కావాలంటే మీరు కూరగాయలలో కూడా వాడేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ నీళ్లు మన స్టఫింగ్కి ఉల్లిపాయలు అయితే రెడీ అయిపోయాయి. ఇది పక్కన పెట్టేసి మనం ఇప్పుడు దీనికి కొంచెం సన్నగా పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, ఇవన్నీ ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు, కొద్దిగా పచ్చిమిరపకాయలు. ఈ గ్రీన్ చిల్లీని కొంచెం పెద్దగా ఉందనుకోండి మధ్యలో స్లిక్ చేయండి. ఫైన్గా కట్ చేయాలి కాబట్టి ఇలా మధ్యలో కట్ చేస్తే మనకి ఫైన్గా చాప్ అయిపోతాయి. పిల్లలకి ఇచ్చారనుకోండి, మీరు పచ్చిమిరపకాయలు వేయకపోయినా పర్వాలేదు, లేదంటే ఒక్క పచ్చిమిరపకాయ యూజ్ చేసినా కూడా సరిపోతుంది. సో మీకు సరిపోయేంత మీరు పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే ఇందులో కరివేపాకు, ఇది కూడా ఫైన్గా చాప్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా, ఇది కూడా సన్నగా చాప్. మరి అన్నీ చక్కగా చాప్ అయిపోయాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదే ప్లేట్లో ముందుగా మనం బాగా మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ప్లేట్ యూస్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయను వేసుకుందాం. అలాగే ఇందులో మనం కొద్దిగా చాట్ మసాలా, ఇందులో చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయ. ఇప్పుడు ఇది
మనం మిక్స్ చేసేద్దాం. ఇంకా మీకు తడి తడిగా అనిపిస్తుందంటే కొద్దిగా అటుకులు తీసేసి కొద్దిగా స్ప్రింకిల్ చేసేసేయండి. ఏదైనా మాయిశ్చర్ ఉన్నా మన అటుకులు మొత్తం పీల్ చేసుకుంటుంది. ఈ మిక్చర్ని మీరు టేస్ట్ కూడా చేసేసుకోవచ్చు, సలాడ్ లాగా ఉంటుంది. టేస్ట్ చేశారనుకోండి, మీకు ఏదైనా తక్కువగా ఇంగ్రీడియంట్ అనిపిస్తే సాల్ట్ కానివ్వండి ఏదైనా వేయాలంటే వేసేసుకోవచ్చు. కొంచెం కారం, కొద్దిగా పులుపు తగులుతూ టేస్టీ. కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. గోధుమ పిండిలో కూడా సాల్ట్ వేసాం కాబట్టి ఎక్కువగా వేయకండి. నేను కొంచెం వేసుకుంటున్నాను. వేసేసి అలా పెట్టేయకండి, వెంటనే మనం పరాటాలలో స్టఫ్ చేద్దాం, లేదంటే మళ్ళీ వాటర్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు దీన్ని మనం స్టఫ్ చేసేద్దాం. చిన్న చిన్న ముద్దలుగా రెడీ పెట్టుకుందాం. ఇప్పుడు మన పిండిలో మనం స్టఫ్ చేద్దాం. రెస్ట్ చేసిన పిండిని తీసుకుని చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్ద ఉండ, చిన్నగా కావాలంటే చిన్న ఉండ తీసుకుని దానికి తగ్గట్టుగా మీకు సైజ్ వచ్చేస్తుంది. పెద్ద సైజ్ అంటే పెద్దగా. ఇప్పుడు గుంటలాగా చేసుకుని ఈ స్టఫింగ్ని మనం ఇందులో పెట్టేద్దాం. ఇప్పుడు మనం దీన్ని సీల్ చేయటమే. మీరు చేతిలో సీల్ చేయగలిగితే చేయిలో, లేదంటే ఇలా కింద పెట్టేసి ఈ సైడ్స్ని దగ్గరికి తీసుకొచ్చేసేయండి. అంతే, సింపుల్. ఒకవేళ అంటుకుంటుందంటే కొద్దిగా నూనె కానివ్వండి, పొడి పిండి కానివ్వండి పెట్టేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇది రెడీ. ఇప్పుడు పొడి పిండి కొద్దిగా టేబుల్ మీద లేదంటే పీట మీద స్ప్రింకిల్ చేసేసి ఇది ఇక్కడ పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకొకటి కూడా ఫస్ట్గా కొద్దిగా గుంట చేసేసి ఇప్పుడు ఈ మిక్చర్ని ఇందులో పెట్టేద్దాం. చూసారా, నేను వెంటనే వాడేస్తున్నాను కాబట్టి మాయిశ్చర్ ఎక్కువగా రాలేదు, సాల్ట్ వేసినా కూడా. ఇప్పుడు సీల్, ఇది కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం రోల్ చేయటమే. సో రోల్ చేసే ముందు స్టవ్ ఆన్ చేసేసుకుంటే మన పాన్ వేడెక్కిపోతుంది. ఇప్పుడు మెల్లిగా రోల్. ఈ పరాటా ఎలాగైనా కొంచెం లావుగానే ఉంటుంది. యాక్చువల్గా అయితే పరాటాలు లావుగానే ఉంటాయి, చిన్న చిన్న సైజులో చేస్తారు. మరి రెడీ. ఇది పక్కన పెట్టేద్దాం. ఇంకొకటి కొంచెం పొడి పిండి ఎక్స్ట్రాగా మరొక్కసారి రోల్. ఇంకా కాలవటం చాలా సింపుల్, మీకు తెలుసు కదా. నూనె కానివ్వండి, నెయ్యి కానివ్వండి, బటర్ కానివ్వండి, ఏది కావాలంటే అది వేసేసుకొని కాల్చేసుకోవటమే. పొడిపిండి ఉండటం వల్ల ఏదన్నా బయటికి వచ్చినా కూడా పొడిపిండి దాన్ని సేవ్ చేసేస్తుంది. ఇప్పుడు ఇక్కడ పాన్ వేడి. ఫస్ట్ నేను ఎప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని కాల్చుకుంటాను, లాస్ట్లో కొద్దిగా బటర్ వేసుకుని కాల్చుకుంటాను. సో మీకు నచ్చిన స్టైల్లో మీరు కాల్చుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద వేసి ఈ పరాటాలు కాస్త స్లోగానే కాలుతాయి, ఎందుకంటే లోపల స్టఫింగ్ ఉంది, లోపల కాలాలి, అలాగే మన బయట చపాతీ కూడా కాలాలి కాబట్టి కాస్త టైం పడుతుంది. అంటే ఒక 3 to 4 minutesలో మీకు రెడీ అయిపోతుంది. మరి ఒకవైపు చూడండి, ఎప్పుడైనా ఆయిల్ వేసేసి పరాటాని లైట్గా ఇలా స్ప్రెడ్ చేస్తే మీ ఆయిల్ అనేది ఈక్వల్గా మన రోటీకి పట్టుకొని ఉంటుంది, అంటే మన పరాటాకి చక్కగా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఇంకో వైపుకి నేను బటర్ యూజ్ చేస్తాను. బటర్ వేసేసి అస్సలు విరగకుండా పగలకుండా ఎంత చక్కగా వచ్చింది. ఒకవేళ మీరు పర్ఫెక్ట్గా రోల్ చేశారనుకోండి, మన పరాటా మంచిగా పొంగుతుంది. మంచి రంగు వచ్చేంత వరకు 2 వైపులా కాల్చేసుకుందాం. ఆ తర్వాత వేడి వేడివి సర్వ్ చేయటమే. మన పాన్ పెద్దగా ఉందనుకోండి, మీరు ఇలా చిన్న చిన్న పరాటాలు చేసుకుంటే ఒక 2-3 ఈజీగా కాల్చేసుకోవచ్చు. ఇది రెడీ అయిపోయింది చూడండి, మంచిగా క్రిస్పీగా. నాకు యూజువల్గా పరాటాలు ఇలాగే ఇష్టం. వేడివేడిగా ఉన్నప్పుడు తింటే పరాటాలు అద్దిరిపోతాయి, అయితే ఇలా క్రిస్పీగా ఉంటాయి. అదే కొంచెము చల్లారిన తర్వాత కాస్త సాఫ్ట్ అయిపోతాయి. మా బాబుకి పరాటాలు పెట్టాలి అని అంటే టిష్యూ పేపర్ తీసుకుని, అంటే మన కిచెన్ నాప్కిన్ తీసుకుని కొద్దిగా పేపర్ కట్ చేసుకుని మీరు ఈ వేడి పరాటాలు వాటి మీద పెట్టేసి టిఫిన్ బాక్స్లో పెడితే మీకు తడి ఏదైతే వస్తుంది కదా, వేడివి తడి వస్తాయి కదా, ఆ తడి అంతా మనకి ఈ పేపర్ నాప్కిన్ లాగేసుకుంటుంది. ఇప్పుడు మనం సర్వ్ ఎలా చేయొచ్చు అంటే, నార్త్లో అయితే
ఇలా హాఫ్గా కట్ చేసేసి మన బాస్కెట్లో వేసేసి సర్వ్ చేస్తారు. అలాగే ఇక్కడ ఇంకో పరాటా కూడా రెడీ. ఇప్పుడు మీకు స్టఫింగ్ కావాలి అంటే లోపల పొగలు వచ్చేసి కాలిపోతుంది, జాగ్రత్తగా ఉండండి. ఈ ఉల్లిపాయ కొంచెం క్రంచీగా, కొంచెం సాఫ్ట్గా, టేస్టీగా ఉంటుంది. మన స్టఫింగ్ ఎంత చక్కగా ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోయిందో. సర్వ్ చేసేటప్పుడు కొంచెం బటర్ ఇంకొంచెం రాసేసి ఇచ్చేయండి, పిల్లలకైతే ఏం పర్వాలేదు. మరి ఇప్పుడు నేను టేస్ట్ చేయడానికి రెడీ. వేడి వేడి పరోటా. కొంచెం క్రంచీ, కొంచెం కారం, పుల్లగా, బయట క్రిస్పీగా, బటర్ ఫ్లేవర్. దీనికి కావాలంటే మీరు కొద్దిగా పచ్చడి ఇచ్చిన టేస్టీగా ఉంటుంది, పెరిగిచ్చినా కూడా టేస్టీ. యాక్చువల్గా నార్త్లో అయితే ఎక్కువగా పెరిగిస్తారు. మా ఇంట్లో కూడా ఎక్కువగా పెరుగు, పరాటాలు చేశానంటే ఫుల్గా పెరుగు కావాల్సిందే. అయితే ఇక్కడ నేను కొంచెము పెరుగులో కొద్దిగా పచ్చడి, అంటే మన పచ్చడి గ్రేవీ ఉంటుంది కదా, అది కలిపేసి కొద్దిగా రాయితా లాగా చేసుకున్నాను. సింపుల్గా ఇలా డిప్ చేసుకుని సూపర్ టేస్టీగా ఉంది పరాటా. ఆనియన్ పరాటా తయారు చేయ విధానం: ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్, ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు వేసుకుని కొంచెం సాఫ్ట్ గా చపాతీ పిండి లాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మరొక బౌల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని కొద్దిగా సాల్ట్ వేసి ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఉల్లిపాయని తీసుకుని నీళ్లు మొత్తం పిండేసి ఒక బౌల్లో వేసుకుని ఆమ్చూర్ పౌడర్, అందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చపాతీ పిండిని తీసుకుని ఉల్లిపాయ మిక్చర్ ని స్టఫ్ చేసి సీల్ చేసి కొద్దిగా పొడిపిండి జల్లుకొని మందంగా రోల్ చేసుకుని వేడి పెనంపై కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకుని 2 వైపులా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. రేపు లంచ్ స్పెషల్ లో మరొకసారి మీ ముందుకు వచ్చేస్తాను మన సూపర్ మామ్ షోలో.